కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి వచ్చింది. దాదాపు 64 ఏళ్ల నాటి పాతకాలం చట్టంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి ఈ చట్టమే అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో అసలు వచ్చినటువంటి మార్పులేంటి, ముఖ్యంగా ఉద్యోగులకు కానివ్వండి, మిడిల్ క్లాస్ పర్సన్స్ కానివ్వండి, ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం ద్వారా ఎలాంటి ఈ అదనపు ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, దాదాపు ఈ రంగంలో 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీనవల్లి మాచర్రావు గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్తో అందరికీ కూడా అనుబంధం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, మెయిన్గా కలిగినటువంటి మార్పులు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్కారం అండి, అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం ఈరోజు శ్రవణ్ గారు తీసుకొచ్చింది. మనకి భారతదేశంలో 1961 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది స్టార్ట్ చేశారండి. అంటే సుమారు 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల్లో వ్యాపార రంగంలో కానివ్వండి, వాణిజ్య రంగంలో కానివ్వండి, ప్రపంచ వాణిజ్య మార్కెట్లో వస్తున్నటువంటి వివిధ చేంజెస్ కానివ్వండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, అలాగే మన చుట్టూరు ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు కానివ్వండి, అనేక రకాలమైనటువంటి మార్పులతో ఈరోజు బిజినెస్ అనేది, ఆర్థిక రంగం అనేది రూపాంతరం చెందింది. సో కాలంతో పాటు మనం మారాలి కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1961లో ఉన్నటువంటి ఆదాయ పన్ను చట్టాన్ని కంప్లీట్గా కొత్త చట్టం తీసుకొచ్చారంటే ఆదాయ పన్ను చట్టం 2025 అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా న్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. దీంట్లో మీరు అడిగినట్టు అసలు రావడానికి గల కారణం ఏంటి మనం చూసుకున్నట్టయితే 1961లో ఈ చట్టం చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఆ నిపుణులు ఆ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రకరకాల కొత్త వ్యాపారాలు కాలానుగుణంగా రావడం జరిగింది. తద్వారా చట్టంలో అనేక మార్పులు ఎప్పటికప్పుడు చేసుకుంటూ రావాల్సి వచ్చింది. మీకు తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ రూపంలో అనేకమైనటువంటి మార్పులు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో తీసుకొస్తూ ఉంటాం. ఈ మార్పుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ వస్తుంది. అంటే ఒరిజినల్గా మనకు అప్పట్లో తయారు చేసుకున్న చట్టం ఎంత ఉంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంత అయిపోయే స్థాయికి వచ్చింది. సెక్షన్స్, సబ్ సెక్షన్స్, క్లాజెస్, సబ్ క్లాజెస్ అనే అనేక రకమైన మార్పుల వలన ప్రజల్లో, పన్ను కట్టేటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో మీరు చూసినట్టయితే మన భారతదేశ ప్రభుత్వంలో, యూనియన్ గవర్నమెంట్లో కొన్ని సంవత్సరాలుగా చట్టాలు ఏదైతే రిడెండెంట్ అయిపోయినాయి అంటే కాలానుగుణంగా వాటి యొక్క ప్రాముఖ్యతను కోల్పోయినటువంటి కొన్ని చట్టాలను రీప్లేస్ చేస్తూ వచ్చారు. దానిలో భాగంగానే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్, నిజంగా సాహసం అనే చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ఇప్పుడు సులభంగా సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. గత చట్టానికి ఈ చట్టానికి మీరు సులభము, సరళీకృతం అనే మాటలు మాట్లాడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మార్చేటప్పుడు కూడా ఏం చెప్తుందంటే సింప్లిఫికేషన్, అంటే సరళమైన విధానంలో, సులువైన పద్ధతిలో, ట్యాక్స్ పేయర్కి అర్థమయ్యే భాషలో కానీ, అర్థమయ్యే విధానంలో కానీ ఈ చట్టాన్ని తెచ్చామని చెప్తున్నారు. దీనికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఇప్పటి వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో గడిచిన సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయాన్ని వచ్చే సంవత్సరంలో మదింపు చేస్తామంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ని అసెస్మెంట్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి అసెస్మెంట్ చేస్తాం, అంటే పన్ను లెక్కిస్తాం. అంటే సంపాదించే సంవత్సరం ఒకటి, దాని మీద పన్ను మదించే సంవత్సరం ఒకటి, దాన్నే ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటాం. మనకదే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒకటే కాన్సెప్ట్. మనకి 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమై 31 మార్చి వరకు ఉంటుంది, దాన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల యొక్క కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచి ఒక స్ట్రక్చరల్ బిగ్ చేంజ్ ఏంటంటే ట్యాక్స్ ఇయర్. దెర్ ఇస్ నో 2 కాన్సెప్ట్స్. అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనేది లేకుండా ట్యాక్స్ ఇయర్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ ఇయర్లో అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎర్న్ చేశారో దాన్ని ట్యాక్స్ ఇయర్ అన్నారో ఆ ఇయర్లో మనం ట్యాక్స్ కడతాం. ఇట్లా చాలా విషయాల్లో ఆల్మోస్ట్ 819 ఉన్న సెక్షన్స్ని గత చట్టంలో 1961 ఉన్నటువంటి చట్టంలో సుమారు 819 సెక్షన్ని 536 సెక్షన్కి తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ 1/3ని రిడెండెంట్ సెక్షన్స్గా భావించి వాటిని తొలగించడం జరిగింది. ఇప్పుడు ఉన్న సెక్షన్లు ముఖ్యంగా 536 సెక్షన్లు, అంటే సుమారు 283 సెక్షన్ని రిడెండెంట్గా భావించి, అన్యదా భావించి వాటిని డిలీట్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంతలా ఉన్న పుస్తకాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు మన సామాన్య భాషలో తేవాలంటే.